హలో అందరికీ, బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు చూస్తున్న పచ్చడి అయితే దొండకాయ పచ్చడి. ఎలా చేయాలో చూసుకుందామా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులో ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పండు దొండకాయ ముక్కల్ని అయితే కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. నార్మల్ దొండకాయలైనా పర్వాలేదు, లేకపోతే పండు దొండకాయలైనా పర్లేదు, ఏ దొండకాయలతోనైనా చేసుకోవచ్చు ఈ పచ్చడి. తర్వాత పెద్ద సైజులో ఉండే ఒక 2 టమాటోల్ని, లేకపోతే ఒక టమాటో అయినా పర్లేదు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. దొండకాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఈ టమాటోలు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది వేసుకున్నాక ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన అయితే మూత పెట్టి కాసేపు అయితే మగ్గనిచ్చేయాలి. తర్వాత కొంచెం వేరుశనగుల్ని అండ్ కొంచెం నువ్వులని అయితే మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే వేరుశనగల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం టేస్ట్ కోసం అయితే ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇవైతే మిక్సీలోకి తీసుకోవాలి. తర్వాత పచ్చివి ఒక 4-5 వెల్లుల్లి రబ్బల్ని కూడా తీసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా అయితే ఇవైతే ఫ్రై అయిపోవాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేయాలి. మిక్సీ పట్టుకున్నాక దీన్నైతే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. దీన్నైతే పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పోపు కోసం అయితే రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా ఏదైనా కళాయి కానీ ఏదైనా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలని అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును వేసుకోవాలి. అండ్ మీ దగ్గర ఏవైనా పప్పులు ఉంటే వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అవి మినప్పప్పు కానీ శనగపప్పు కానీ వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి అయితే వేసుకోవాలి. అండ్ ఇందులో ఒక 2-3 ఎండుమిర్చి కానీ ఈ తాలింపులోకి వేసుకుంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ మిశ్రమాన్ని అయితే మనం ముందుగా రెడీ పెట్టుకున్న పచ్చడిలోకి అయితే వేసేయాలి. అండ్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ చిన్న ఉల్లిపాయ ముక్కలను అయితే ఇందులో వేసుకుంటే పచ్చడి అయితే ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది. ఈ పచ్చడిని అయితే ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పచ్చడి అయితే రెడీ అయినట్టే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.